నేడు ఎర్రకోటలో గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించనున్న రాష్ట్రపతి ముర్ము. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మాతృభూమి రక్షణలో సైనికుల త్యాగం మరువలేనిదని ప్రశంస. మన్ కీ బాత్ 130వ ఎపిసోడ్లో ప్రసంగించిన ప్రధాని మోదీ. రిపబ్లిక్ రాజ్యాంగ నిర్మాతలకు గుర్తు చేసుకునే రోజన్న పీఎం. నేడు ఏపీ రాజధాని అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకలు. జెండా వందనం చేయనున్న గవర్నర్ అబ్దుల్ నజీర్. విజయవాడ చేరుకున్న పవన్ కళ్యాణ్ దంపతులు. సతీ సమేతంగా గణతంత్ర వేడుకలకు డిప్యూటీ సీఎం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ సమావేశం. పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై దిశానిర్దేశం. మహారాష్ట్రలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పర్యటన. శ్రీ గురు గోవింద్ సింగ్ మందిరంలో ప్రత్యేక పూజలు. ఫిబ్రవరిలో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. వచ్చే నెల 14న బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు. కుటుంబ వ్యవస్థ ఎంతో ఉన్నతమైందన్న మాజీ ఉపరాష్ట్రపతి. పెద్దల్ని ఆశ్రమంలో పెట్టడం సరికాదన్న వెంకయ్యనాయుడు. జోగి రమేష్ పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్. నోటికొచ్చినట్లు మాట్లాడటం తగ్గించుకోవాలని హితవు. పల్నాడు జిల్లా గురజాలలో సాల్మన్ సంస్మరణ సభ. రెడ్ బుక్ పాలనలో రక్తపాతం జరుగుతోందని వైసీపీ నేతల ఆగ్రహం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు కవిత కౌంటర్. తాను కాంగ్రెస్ లోకి వెళ్తానని అడగలేదని వెల్లడి. బొగ్గు స్కామ్ పై భట్టి సరైన ఆధారాలు చూపలేదన్న హరీష్ రావు. సింగరేణి స్కామ్ కు ఎవరు బాధ్యులని ప్రశ్న. మున్సిపల్ ఎన్నికలపై మంత్రి ఉత్తమ్ కీలక అప్డేట్. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని వెల్లడి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కిషన్ రెడ్డి పర్యటన. సింగరేణిని బీఆర్ఎస్ కాంగ్రెస్ దోచుకున్నారని విమర్శలు. పద్మ అవార్డుల్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్లకు పద్మశ్రీ పురస్కారాలు. తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు. సప్తవాహనంలో స్వామివారిని ఊరేగించిన అర్చకులు. మేడారం వనదేవతల దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఆదివారం సెలవు రోజు సందర్భంగా తరలివచ్చిన ప్రజలు. అనకపల్లిలో సిరివెన్నెల సీతారామశాస్త్రి విగ్రహ ఆవిష్కరణ. అక్షర యోధుడికి అరుదైన గౌరవమన్న డైరెక్టర్ త్రివిక్రమ్. హైదరాబాద్ నాంపల్లి ప్రమాదంపై పోలీసుల చర్యలు. షాపు యజమానిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. కూకట్పల్లి గేటెడ్ కమ్యూనిటీలో డెలివరీ బాయ్స్ వీరంగం. సెక్యూరిటీ గార్డ్స్ పై మూకుమ్మడి దాడి. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో పెద్ద పులి సంచారం. బిల్లిమిల్లి వద్ద డ్రోన్ విజువల్స్ చిక్కిన ఆచూకీ. వాలీబాల్ ఆడుతూ గుండె నొప్పితో మైనర్ బాలుడు మృతి. సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలో ఘటన. ఇరాన్లో కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు. టెహ్రాన్లో బంకర్లో దాక్కున్న సుప్రీం లీడర్ ఖమేనీ. మూడో టీ20లో భారత్ గ్రాండ్ విక్టరీ.
న్యూజిలాండ్ పై 8 వికెట్ల తేడాతో భారత్ గెలుపు.